Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, ఈ వీడియోలో చాలా క్లియర్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్కి సంబంధించి స్పెక్యులేషన్స్ కానీ ఏదైతే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్లో వాట్సాప్లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో సో అది ఎంతవరకు నిజం, సో అది అఫీషియలా నాన్ అఫీషియలా, సో మరి సిలబస్లో నిజంగా చాలా మార్పులు జరిగాయా, అఫ్కోర్స్ అందరికీ తెలుసు. దీన్ని బేస్ చేసుకొని గ్రూప్ 2కి సంబంధించి కూడా ఏమైనా మార్పులు చేర్పులు జరగవచ్చా, సో ఇలాంటివన్నీ ఆలోచనలు వస్తాయి. నార్మల్గా ఒక స్టూడెంట్ చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ వచ్చినా కానీ సో అది వాళ్ళ మొదటి అడుగు వేయడానికి చాలా కష్టంగా అయిపోతుంది. సో వేయాలా వద్దా, ముందుకు వెళ్ళాలా, ఏం చేయాలి, నంబర్ ఆఫ్ థింగ్స్ వాళ్ళ ప్రిపరేషన్ని స్టాప్ చేస్తాయి. సో ఈ వీడియోలో అసలు జనరల్గా జరిగింది ఏంటి, ఇది మీ ప్రిపరేషన్కి ఎంతవరకు బిగ్గెస్ట్ ఆబ్స్టాకిల్, అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయింది, సో వీటన్నిటి గురించి చాలా చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాము. అందులో ఎంతవరకు నిజాలు ఎంతవరకు అబద్ధాలు. ఓకే, సో విత్ దిస్ వీడియో ఈ సిలబస్కి సంబంధించి కంప్లీట్గా ఒక స్వస్తి, ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అండ్ మళ్ళీ మీ అందరూ కూడా బ్యాక్ ఆన్ టు ద ట్రాక్. ఎందుకంటే గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి గత కొన్ని నెలలుగా సో స్టూడెంట్స్ మళ్ళీ చాలా సీరియస్గా ముందుకు వెళ్ళడం స్టార్ట్ అయింది. కానీ ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో అసలు ఇందులో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేనప్పటికీ కూడా దానివల్ల 1-2 రోజులుగా ప్రతి దగ్గర ప్రతి ప్లేస్లో టీ తాగే దగ్గర, రీడింగ్ రూమ్స్లో, టెలిగ్రామ్లో, వాట్సాప్లో ఎవ్రీవేర్ దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. ఇదేనా, ఇంకేదైనా జరగవచ్చా, ఇంకేమైనా మార్పులు ఉంటాయా, ఏం చేద్దాము, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్, దీని గురించి ఆలోచిస్తున్నారు. సో ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ ఈ వీడియోతో ఎండ్ అయిపోవాలి, మళ్ళీ మీ అంతా కూడా ప్రిపరేషన్ బ్యాక్ టు ద ట్రాక్ వెళ్ళాలి అన్న చిన్న ప్రయత్నమే ఈ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, సో ఎక్కడి నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చూసాము అని చెప్పి చూస్తే యూ కెన్ లుక్ ఎట్ దిస్ ఛానల్. సో ఇట్స్ టెలిగ్రామ్ ఛానల్ ద బేకాన్ అని చెప్పేసి, జనరల్ గా రెడ్ బేకాన్ అన్నట్టు ఉంటది కదా, సో అట్లా సో బ్యూరోక్రాట్స్ ని ఉద్దేశించి అలా అనుకుంటా మేబీ ద బేకాన్ అని చెప్పేసి ఇందులో మనం చూడొచ్చు. సో సుధీర్ సార్ దీనికి సంబంధించి క్లియర్ కట్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇచ్చిన అప్డేట్ ఏంటంటే యూ కెన్ లుక్ ఎట్ దిస్. సెప్టెంబర్ 11న ఈ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇదే డైరెక్ట్ గా ఈ స్క్రీన్ షాట్ స్ప్రెడ్ అయింది కూడా. సో టోటల్ గా కమిషన్ హ్యాస్ రివ్యూడ్ అని చెప్పేసి, సో ఏమేమి రివ్యూ అయింది, సో మెయిన్స్ లో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ లో ఏం మార్పు జరిగింది అండ్ అలాగే సింగిల్ ఆబ్జెక్టివ్ కాస్త అంటే 2 పేపర్స్ కాస్త సింగిల్ ఆబ్జెక్టివ్ పేపర్ గా అయిపోతుంది అని చెప్పి. అయితే ఇక్కడ నోట్ అని చెప్పి రాశారు చాలా క్లియర్ గా, డీటెయిల్డ్ సిలబస్ అండ్ అప్డేటెడ్ ప్యాటర్న్ విల్ బి ఇష్యూడ్ ఇన్ ద అఫీషియల్ నోటిఫికేషన్ ఆఫ్టర్ గవర్నమెంట్స్ అప్రూవల్. గవర్నమెంట్ అప్రూవల్ వచ్చిన తర్వాత అఫీషియల్ వెబ్ నోట్ లో ఇది రిలీజ్ అవుతుంది అని చెప్పి సో సెప్టెంబర్ 11న దీని గురించి చెప్పడం జరిగింది. అప్పుడే దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఒక 2 days కి సెప్టెంబర్ 3rd ఇక్కడ చూడండి, అప్డేట్ ఆన్ ద ప్రపోజ్డ్ గ్రూప్ 1 సిలబస్, దీనికి సంబంధించిన అప్డేట్. టు అవాయిడ్ స్పెక్యులేషన్ ఆన్ సోషల్ మీడియా ఐ ఆమ్ షేరింగ్ అ బ్రీఫ్ అప్డేట్ ఆన్ కమిషన్స్ ప్రపోజ్డ్ గ్రూప్ 1 స్కీమ్. అందులో ఏముంది చూడండి, ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఇది కరెంట్లీ ఒక ప్రపోజల్ మాత్రమే, గవర్నమెంట్ కి సబ్మిట్ చేశాము, గవర్నమెంట్ కి నుంచి అప్రూవల్ వచ్చేంత వరకు సో ఇది ఒక ఇమాజినేషన్ మాత్రమే. నో ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ స్కీమ్ ఇస్ ఫైనల్ అంటిల్ ద ఏపీ గవర్నమెంట్ గ్రాంట్స్ ఫార్మల్ అప్రూవల్. ఏపీ గవర్నమెంట్ దీనిపైన అప్రూవల్ ఇచ్చేంత వరకు ఇది కన్ఫర్మేషన్ కాదు, ఇది ఫైనల్ కాదు అని ఆయన చెప్పడం జరిగింది. సరే, ఫర్ సపోజ్ దీన్ని ఫైనల్ అనుకున్నా ఏంటో మనం చూద్దాం, ఓకేనా. అండ్ చూడండి, so this is what, so chudandi the if interested the communicate brief essay any current issue topic to the bacon, so your perspective can inspire young aspirants, much appreciated. So you can look at this. So ఇది కనిపిస్తుంది, సో ఇది సార్ కి. సో దెన్ సార్ కి సంబంధించి చూస్తే ఇది ఏపీపీఎస్సీ వెబ్సైట్, ఇందులో మీకు కనబడుతుంది శ్రీ పి సుధీర్ అని. సో సార్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఏపీపీఎస్సీ. సో కాబట్టి సో ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిందో అది అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ లో సర్వత్రా వినిపిస్తుంది. సో కాబట్టి ఇది ఎంతవరకు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అంటే ఇట్స్ ఇండైరెక్ట్లీ అ మెంబర్ హ్యాస్ ట్వీటెడ్ ఆన్ దిస్, లేకపోతే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఒకవేళ నిజంగా అది పాసిబుల్ అవుతాయి జరిగే చేంజెస్ ఏంటి మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇప్పుడు ఇది ఎక్స్పెక్టెడ్, సో కొంతమంది 20 మార్క్స్ అంత క్లియర్ గా ఎలా అని చెప్పి కూడా డౌట్ వస్తుంది. సో కేవలం సార్ ఏదైతే పీడిఎఫ్ పోస్ట్ చేశారో దాని ఇక్కడ నేను పెడుతున్నాను. సో జనరల్ గా టీజీపీఎస్సీలో కూడా సేమ్ ఇట్లాగే 150 marks తో ఒక ప్యాటర్న్ ఉంది. సరే, ఫర్ సపోజ్ దీన్నే ఫైనల్ గా ఉంది కన్సిడర్ చేస్తున్నాం అనుకోండి నార్మల్ గా. సో ప్రజెంట్ ఇప్పుడు అంతకు ముందు 2 గ్రూప్ 1 నోటిఫికేషన్స్ ఏదైతే ఉందో
అందులో 2 పేపర్స్ ఉన్నాయని చెప్పేసి మనం చూసాం, పేపర్ 1 అండ్ పేపర్ 2, 120. సో పేపర్ 1లో ఇండియన్ హిస్టరీ ఉంది. సో అంటే ప్రజెంట్, ఇదేమో ఓల్డ్. సో మనకి ఏదైతే చూపిస్తున్నానో ఇది ఓల్డ్ ప్యాటర్న్. న్యూ ప్యాటర్న్ చూద్దాం. సో చూడండి, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఉంది, ఎకానమీ అండ్ ప్లానింగ్ ఉంది, ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ ఉంది. అంటే ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ కూడా ఈ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడు చూడండి, సో 80 మార్క్స్ ఉన్నాయి కదా, ఇవే సబ్జెక్ట్స్ అంటే ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ప్రజెంట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఈ 80 మార్క్సే 120 మార్క్స్ గా. ఇంకా చెప్పాలంటే ఈ ప్రజెంట్ 120 మార్క్స్ ఎగ్జిస్టింగ్ ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అందులో సిలబస్ ఇంకా చాలా చాలా క్లియర్ గా క్లారిటీగా ఉంది. బట్ ఇక్కడ జస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, అందులో ఏమొస్తాయో ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ చూడండి, ఇక్కడ ఏపీ గురించి మెన్షన్ చేయలేదు. అండ్ ఇలాగే పాలిటీ దగ్గర మనం చూస్తే ఫారెన్ పాలసీ గురించి ఇచ్చారు, గవర్నెన్స్ గురించి కూడా కొన్ని పాయింట్స్ ఇందులో యాడ్ అయ్యాయి ఈ 120 మార్క్స్ లో. సో ఇక్కడ సో చాలా క్లియర్ గా ఓన్లీ కాన్స్టిట్యూషన్, ఓన్లీ ఇండియన్ ఎకానమీ, సో ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఇందులోనేమో వరల్డ్ జాగ్రఫీ అంటే ఏపీ జాగ్రఫీ కూడా యాడ్ అయింది. సో సేమ్ అంటే ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ పెద్దగా లేదు, ఇది కొంచెం కుదించడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఇది మాత్రమే వస్తే ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్. కొంచెం సిలబస్ తగ్గింది ఇండైరెక్ట్ గా. సో ఇంతకు ముందు దాంట్లో కల్చర్ కూడా యాడ్ అయింది, ఇక్కడ ఓన్లీ ఇండియన్ హిస్టరీ. అయితే ఇండియన్ హిస్టరీ అని ఇస్తే కల్చర్ క్వశ్చన్స్ రావు అని అనుకోపోవడానికి లేవు. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఇస్తే గవర్నెన్స్ పబ్లిక్ పాలసీలో నుంచి క్వశ్చన్స్ రావు అని అనడానికి లేవు. ఇండైరెక్ట్ గా కూడా దాంట్లో నుంచి క్వశ్చన్స్ రావచ్చు. ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ ఇచ్చినాగా సో ఏపీ నుంచి క్వశ్చన్స్ రావు అని చెప్పడానికి లేదు. ఇండియన్ ఎకానమీ కాంటెక్స్ట్ లో ఏపీ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయో వాటి నుంచి కూడా రావచ్చు. సో బేసికల్ గా ఏం పెద్దగా మారలేదు. అండ్ నెక్స్ట్ చూడండి, సెకండ్ పేపర్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్. సో బేసికల్ గా చెప్పాలంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ 30 మార్క్స్ ఉంది, కరెంట్ ఈవెంట్స్ 30 మార్క్స్ ఉన్నాయి. సో ఈ మెంటల్ ఎబిలిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కలిపి 60 మార్క్స్ ఉన్నాయి. అంటే సో బేసికల్ గా జరిగింది ఏంటంటే ఈ 240 మార్క్స్ కాస్త సో 150 మార్క్స్ కి రాషనలైజ్ అయింది. కొంచెం తగ్గింది కానీ పెరిగే ఛాన్స్ మాత్రం లేవు. సో ఫర్ సపోజ్ నువ్వు ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ప్రకారం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతే సో దాని ప్రకారం ఫాలో అయినా నువ్వు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. దేర్ ఈస్ నథింగ్ మచ్ చేంజ్. సో అండ్ చూడండి నెగటివ్ మార్క్స్ కూడా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. సో అసలు ఏ మార్పులు పడాల్సిన అవసరం లేదు. మన ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో, మీరు ఇండియన్ పాలిటీ చదువుతున్నారు, ఇండియన్ హిస్టరీ చదువుతున్నారు, జాగ్రఫీ చదువుతున్నారు, ఎకానమీ చదువుతున్నారు, కరెంట్ అఫైర్స్, డేటా, సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. సో నథింగ్ మచ్ టు పానిక్. పెద్దగా వరి అవ్వాల్సిన దానికి, ఇబ్బంది పడ్డానికి, ఆలోచించడానికి ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో అయితే ఇది గవర్నమెంట్ అప్రూవ్ చేయాలి. ఒకవేళ అప్రూవ్ చేసింది అనుకో వెల్ అండ్ గుడ్. అప్రూవ్ చేయకపోయినా సేమ్ సబ్జెక్ట్స్ నువ్వు ఆల్రెడీ చదువుతున్నావు కాబట్టి సో పెద్దగా మార్కులో డిఫరెన్స్ ఏం లేవు. సో ఇక్కడ నేను చెప్తాను ఏంటంటే స్టాప్ థింకింగ్ సో మచ్ ఆన్ దిస్. సో జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ప్రిపరేషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇందులో అయితే ఏ మార్పులు లేవు, ఎగ్జాక్ట్ గా 825. ఓన్లీ థింగ్స్ ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇంతకు ముందు సపరేట్ గా ఉండేది, ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగు కలిపి ఒక దాంట్లో యాడ్ అవ్వటం జరిగింది. సో దట్స్ వాట్. సో ఇది గైస్. సో టోటల్ గా సిలబస్ లో ఏం చేంజెస్, అవి ఎక్కడి నుంచి మనం తీసుకోవడం జరిగింది. సో ఇందులో నమ్మడానికి ఎక్కువ ఛాన్సెస్ ఏమున్నాయి. సో యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ఏపీపీఎస్సి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఇది మోస్ట్లీ అప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆయన్ని కింద నోట్ లో సో ఇది కేవలం సో ప్రపోజల్ మాత్రమే, గవర్నమెంట్ చెప్పేంత వరకు ఇది ఫైనల్ కాదు అని చాలా క్లియర్ గా, అంటే అన్ని యూట్యూబ్ ఛానల్స్ అంత పీడిఎఫ్స్ ఎక్కడైతే షేర్ అవుతున్నాయో ఆ సోర్స్ ని డైరెక్ట్ గా మీకు చూపించాను. సో దాట్ ఈస్ ద టెలిగ్రామ్ సోర్స్. ఆ టెలిగ్రామ్ లోనే మనకు ఇంకా ఏ అభ్యంతరం, ఏ మొహమాటం లేకుండా అది ఎక్కడి నుంచి పుట్టిందో దాన్ని మీకు చూపించాను. అక్కడ దిస్ ఈజ్ నాట్ ఫైనల్ అంటిల్ గవర్నమెంట్ ఈజ్ అప్రూవ్డ్. కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే వీళ్ళు పెట్టిన రికమెండేషన్స్ కానీ సజెషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ మోస్ట్లీ అప్రూవ్ చేయడానికే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దీనిపైన ముందుకు వెళ్లే అథారిటీ మొత్తం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి. సో ఇది గ్రూప్ 1 అండ్ సేమ్ ఫైనల్లీ గ్రూప్ 2 కి సంబంధించి. సో గ్రూప్ 2 కి సంబంధించి సో బిఫోర్ గోయింగ్ టు దిస్, సో యాజ్ ఐ టోల్డ్ యూ, సో యూ కెన్ లుక్ ఎట్ దిస్ ప్యాటర్న్. సో ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను, ఆల్మోస్ట్ జూన్ నుంచి ఐ స్టార్టెడ్ ఎంఫసైజింగ్ ఆన్ గ్రూప్ 1. సో ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో అది ఎంప్లాయీస్, సో లేకపోతే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్, జస్ట్ ఒక 5 to 6 months లో వీ కెన్ కంప్లీట్ ద సిలబస్. ఎలా సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు, ఎలా చదువుకోవచ్చు అని చెప్పి క్లియర్ కట్ ప్లానర్ ఇచ్చాను అని చెప్పాను. సో ఆల్మోస్ట్ ఇది అయిపోయి ఒక 100 days అయిపోయింది.
సో జాయిన్ అయిన స్టూడెంట్స్, చదువుతున్న స్టూడెంట్స్ ఆల్మోస్ట్ దే ఆర్ గోయింగ్ ఆన్ ద ట్రాక్. సో సింపుల్ గా ఎక్కడా లేనటువంటి విధంగా సో క్లియర్ కట్ స్టడీ ప్లానర్. సో ఏ రోజు ఏం చదవాలి, సో ఇఫ్ యు ఆర్ ఆన్ అ డే 1, సో మీరు చదవాల్సిన టాపిక్స్ ఈ రోజు అయిపోయిందా, నెక్స్ట్ డే 2, నెక్స్ట్ డే 3. సో దెర్ ఇస్ అ సేయింగ్, సో నిన్నటి గురించి ఆలోచించకు, రేపటి గురించి చింతించకు, సో ఇవాళ ఏది ఉందో దాని గురించి ఆలోచించు, సో ఆ ప్రజెంట్ ని మాత్రమే ఫోకస్ చేయాలి అన్నట్లుగా. సో ఈ ప్రజెంట్ ఏం చేయాలి అండ్ నెక్స్ట్ ఇవాళ ఇది అయిపోయింది, సో ఇది అయిపోతేనే దీని ఫోకస్ ఆన్ దిస్ డే 2. ఒకవేళ ఈ రెండు అయిపోయిన తర్వాత మీకు ఏదో పర్సనల్ ప్రాబ్లం వచ్చి 2-3 డేస్ గ్యాప్ వచ్చింది అనుకోండి, సో గ్యాప్ వచ్చినా కూడా ఆ తర్వాత మళ్ళీ విల్ కంటిన్యూ విత్ D1 అండ్ D4. నేను ఈ ప్లాన్ ఏదైతే ఇచ్చానో ఈ ప్లాన్ ఎగ్జాక్ట్ గా రోహిత్స్ అకాడమీ యాప్లో, మొబైల్ యాప్లో ఇదే ఫ్రేమ్ వర్క్తో మీకు కంటెంట్ యాడ్ చేయడం జరిగింది. సో ఇందులో రివిజన్కి నేను టైం ఇచ్చాను, టెస్ట్ కూడా నేనే కండక్ట్ చేశాను, మెటీరియల్స్ నేనే ఇచ్చాను. ముఖ్యంగా గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్లో బిగ్గెస్ట్ ఆబ్స్టాకిల్ ఇస్ మెటీరియల్. సో ప్రిలిమ్స్తో కాకుండా ఇంకా బిగ్గెస్ట్ ఆబ్స్టాకిల్ వాళ్ళకు మెయిన్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో మెటీరియల్ కావాలి. ఆ విషయంలో చాలా ఇబ్బంది పడతారు. ఎక్స్క్లూజివ్గా రోహిత్స్ అకాడమీ తయారు చేసిన మెటీరియల్, సో మీకు ఇచ్చే గ్రూప్ 1 మెటీరియల్లో ప్రిలిమ్స్ మెటీరియల్ సపరేట్గా ఉంటుంది, మెయిన్స్ మెటీరియల్ సపరేట్గా ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో మా ఆ లోగోతో మేము తయారు చేసిన మెటీరియల్ ఉంటుంది. సో జస్ట్ ఈ మెటీరియల్స్ అయినా చూసుకొని మీరు గ్రూప్ 1కి ఫాలో అవచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఎంప్లాయీస్ కి సంబంధించిన ప్లానర్. సో సేమ్ అట్లాగే ఇంటిగ్రేటెడ్, సో ఎవరైతే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో రోజు 12 గంటలు చదవాలి అనుకునే వాళ్ళ కోసం ఈ ప్లానర్. సో ఇలాగా గ్రూప్ 1 ఎంప్లాయీస్ కోసం సపరేట్ గా, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కోసం సపరేట్ గా అద్భుతమైన ప్లానర్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లానర్ PDF కావాలంటే ఇంతకు ముందు చెప్పినట్టు జస్ట్ కీప్ అ మెసేజ్ టు మీ 9110556858. సో ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిందా, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా పాసిబుల్ అవుతుందా, ఇలాంటి థింకింగ్స్ కంప్లీట్ గా పక్కన పెట్టేసేయండి. సో ఖచ్చితంగా భవిష్యత్తులో గ్రూప్ 1 నోటిఫికేషన్ కన్ఫర్మ్ గా రాబోతుంది. సో దానికి 2 ఉదాహరణలు అంతకుముందు చెప్పే ఉన్నాను. డ్రాఫ్ట్ క్యాలెండర్, జాబ్ డ్రాఫ్ట్ క్యాలెండర్ ఏదైతే ఉంటుందో అందులో 150 పోస్ట్స్ గ్రూప్ 1 ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అండ్ అలాగే 2018 నోటిఫికేషన్ కి సంబంధించి, సో 2018 నోటిఫికేషన్ కి సంబంధించి గ్రూప్ 1 ఆల్మోస్ట్ అది కూడా లిటిగేషన్ లో ఉంది. సో దానికి సంబంధించి మళ్ళీ ఆ రీనోటిఫికేషన్ వస్తుందా, అండ్ అలాగే 150 పోస్ట్ కి సంబంధించి డ్రాఫ్ట్ ఆల్రెడీ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. దీంతో పాటు గత కొన్ని రోజులుగా జాబ్ క్యాలెండర్ గురించి కూడా మనం వింటూ ఉన్నాం. ఆల్మోస్ట్ మార్చిలోనైనా జాబ్ క్యాలెండర్ రావచ్చు, వేకెన్సీస్ గురించి కనుక్కోమన్నారు అని చెప్పి ఒక పోస్ట్ కూడా మనం చూసాం. సో కాబట్టి జాబ్ క్యాలెండర్ ఇస్ కన్ఫర్మ్ అండ్ సిలబస్ ఈజ్ ఆల్సో కన్ఫర్మ్. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ ఇలా 2 ఉంటాయి. సో ఏది డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఏది ఆబ్జెక్టివ్, ఇంకా కంప్లీట్ కన్ఫ్యూజన్ అయిపోయింది. సో ఫస్ట్ మనం కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ని ఖచ్చితంగా చదవాలి. హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, ఇది కన్ఫర్మ్ గా చదవాల్సిందే. సో ఆ చదవాల్సిన దాన్ని ఎలా ఆర్గనైజ్డ్ గా ముందుకు వెళ్ళాలో, సో వీ హ్యావ్ ప్రొవైడెడ్ అ బ్యూటిఫుల్ ప్లానర్ ఫర్ యూ. సో ఈ ప్లానర్ ప్రకారం సో ఎంప్లాయీస్ అయినా లేకపోతే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అయినా రాబోయే 3-4 నెలల్లో, సో అంటే ఖచ్చితంగా అంటే ఇంత ప్లానర్ ఇస్తే 1 మంత్ నువ్వు గట్టిగా కూర్చుంటే ఆటోమేటికల్ గా ఫర్దర్ డేస్ కూడా ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సేమ్ అట్లాగే అండ్ ద నెక్స్ట్ ఈజ్ అబౌట్ గ్రూప్ 2. సో గ్రూప్ 2 కూడా ఇదే ప్యాటర్న్, ఇదే ట్రెండ్ ని మనం చూస్తే గ్రూప్ 2 సిలబస్ లో పెద్దగా మార్పు ఏమీ ఉండకపోవచ్చు. అయితే ప్యాటర్న్ లో అయినా కూడా ఇంతకు ముందు GOMS నంబర్ 72 ద్వారా సింగిల్ పేపర్, డబుల్ పేపర్ అవుతుంది, ఇట్లాంటివన్నీ విన్నాం. అగైన్ నేను చెప్తున్నాను, సో ఇప్పుడు గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీ మనసులో ఒకటే అదే పాయింట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జిస్టింగ్. సో ఏదైతే ఎగ్జిస్టింగ్ సిలబస్ ఉందో అంటే స్క్రీనింగ్ ప్లస్ మెయిన్స్, ఆ స్క్రీనింగ్ లో 5 సబ్జెక్ట్స్, మెయిన్స్ లో 4 సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో, నెగిటివ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అదే ఫైనల్ అని మీ ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయండి. ఒకవేళ కొత్తగా వస్తే ఈ ప్రిపరేషన్ ఏదైనా ఆబ్స్టాకిల్ అవుతుంది అన్న ఆలోచన లేదు. కొత్తగా వచ్చిన గ్రూప్ అనే బెస్ట్ ఎగ్జాంపుల్, పెద్దగా ఏం మార్పులు లేవు. సో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సబ్జెక్ట్ కుదించడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ పెంచడానికి ఛాన్సెస్ లేవు. సో ఇంకా ప్రాసెస్ ని సింప్లిఫై చేస్తున్నారు, రాషనలైజ్ చేస్తున్నారు కానీ కాంప్లికేట్ చేయరు. సో గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ సిలబస్ ఏదైతే ఉంటుందో అదే ఫిక్స్ అని చెప్పి ప్రొసీడ్ అవ్వండి. సో ఎవరైనా గ్రూప్ 1 సిలబస్ అటు తెలుగులో ఇటు ఇంగ్లీష్ లో, గ్రూప్ 2 సిలబస్ ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో ఎవరికైనా PDF కావాలంటే ఆ సిలబస్ PDF రోహిత్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. లేదా సిలబస్ కావాలి అంటే ఇంతకు చెప్పినట్టు 9110556858 ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి. ఐ విల్ షేర్ యూ ద సిలబస్. అయితే తెలుగువా, ఇంగ్లీషా, గ్రూప్ 1 గ్రూప్ 2 అని మెన్షన్ చేయండి. అండ్ అలాగే ప్రీవియస్ వీడియోలో స్టూడెంట్స్ సో గ్రూప్ 1 బుక్ లిస్ట్ ఏంటి, గ్రూప్ 2 బుక్ లిస్ట్ ఏంటి చాలా క్లియర్ గా వీడియో చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూడొచ్చు.
ఆ బుక్ లిస్ట్ కి ఏవైతే పీడిఎఫ్స్ ఉన్నాయో, బుక్స్ పీడిఎఫ్ కాదు, ఏ బుక్స్ చదవాలి అని చెప్పే బుక్ లిస్ట్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది కావాలన్నా షేర్ మీ బుక్ లిస్ట్ పీడిఎఫ్. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు ఎంప్లాయీస్ కి ఒక ప్లానర్ గ్రూప్ 2 లో ఉంది, గ్రూప్ 1 లో ఉంది. ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ గ్రూప్ 2 లో ఉంది, గ్రూప్ 1 లో ఉంది. సో ఆ ప్లానర్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అది చూడాలన్నా కూడా టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటాయి. లేదా యూ జస్ట్ కీప్ అ మెసేజ్ టు దిస్ నంబర్, యూ కెన్ గెట్ దిస్. సో ఐ హోప్ దిస్ వీడియో ఫైండ్స్ యూ వెల్. సో ఎప్పుడైనా రోహిత్స్ అకాడమీలో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, బయట జరిగే పుకార్లు కానీ లేకపోతే ఇవన్నిటిని నమ్మి ఎమోషనల్ గా మీకెప్పుడు వీడియోస్ చేయలేదు. మీకెప్పుడు ఒక నిజాన్ని చెప్పాలి ఏ భయం లేకుండా, అదే నా ఉద్దేశం. కాబట్టి మీరు ఏదైతే సర్క్యులేషన్ జరుగుతుందో టెలిగ్రామ్ లో, వాట్సాప్ లో, సో ఈ సిలబస్ పీడిఎఫ్ ప్యాటర్న్ మార్పు ఎక్కడి నుంచి వచ్చిందో మీకు ఆ సోర్స్ చూపించాను. సో కాబట్టి అది అవ్వడానికే మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ చెప్పేంత వరకు అది ఫైనల్ కాదు, ఎగ్జిస్టింగే అని చెప్పి కూడా ఇండైరెక్ట్ గా హింట్ సార్ ఇచ్చారు, అది కూడా మీకు చూపించాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.